అరే లడ్డు అన్న నమస్తే అన్న. నమస్తే తీసి అవ్వా పొద్దుగాల ఏమన్నా అంతగానో బూతులు మాట్లాడుతున్నావు? నువ్వు చేసిన పనికి అసలు నేను చంపేయాల. అబ్బా అంత పని చేయకన్నా. నా లవర్కి నేను ఒక్కనే బాయ్ ఫ్రెండ్ అన్న. నువ్వు నీ పిల్ల ఏ గంగలన్నా దునుకుని నాకు అవసరం లేదు. ముందు నాకు నా దగ్గర తీసుకున్న పైసలు తెచ్చి. అరే ఇస్తా అన్న, నేనేమన్నా వారిపోతున్నానా? 50,000 తీసుకొని 50 నెలలైంది, ఇంకా నన్నే దబాయిస్తున్నావా నువ్వు? అట్లాగా అన్న, ఇస్తా అన్న. కొంచెం ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువైనాయి అన్న. ఇస్తా అన్న, కొన్ని రోజులు ఆగు ఇచ్చేస్తా. ఈ వారం చూస్తా, ఇయ్యలేదనుకో ఈ ఇల్లు పేపర్లు తీసుకుపోతా. ఈ ఇల్లు కిరాయి ఇల్లు అన్న. అరే సొంత ఇల్లు అని చెప్పినావు కదరా అన్న. అట్లా చెప్పకపోతే నువ్వు పైసలు ఇస్తున్నా అన్న. బిడ్డ నీకు మస్తు మజాకులు అవుతున్నాయిరా అన్న. ఇన్ని రోజులు అయినాగా, ఇంకో వారం రోజులు, ఒక్క వారం రోజులు ఆగు, నీ పైసలు మొత్తం ఇచ్చేస్తా. సరే ఈ వారం చూస్తా, లేకపోతే తోడుకలే తీస్తాను. ఇప్పటికి ఇప్పుడు 50,000 రూపాయలు అంటే నేను ఎడికెంత తీసుకురావాలా? ఇప్పటికిప్పుడు నా లైఫ్లో ఏదైనా అద్భుతం జరిగితే మంచిగా ఉంటుండే. నీకంత సినిమా లేదురా, అవులే. మరి ఇప్పుడు ఏం చేయాలా? సప్పటిదాకా ఏదైనా ఊరు వారిపో సపడక. ఇది కరెక్ట్. బట్టలు చదువుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఊళ్ళకి వెళ్ళిపోతే ఇప్పుడు అద్దిగా. అరే మనవడా, నీ మీద ప్రేమతోని నీకోసం బంగారం దాచిన. అది ఎక్కడ ఉన్నదన్నది ఈ మ్యాప్ వెనకాల రాసి ఉంది. వెళ్ళి తీసుకోరా నా మనవడా. ఇట్లు మీ తాత మస్కట్ మల్లయ్య. వా, మా తాతకి నేనంటే ఎంత ఇష్టమో. నా కోసం బంగారం దాచి పెట్టిండు. పరే మంచి రోజు పసందైన. ఒక పెద్ద తుఫాన్, ఫుల్ గాలి లేస్తుంది, మధ్యలో హీరో ఉంటాడు, ఎటు చూసినా విలన్లే. అప్పుడు హీరో ఒక డైలాగ్ అంటాడు, మీలో ఎవరికైనా దమ్ముంటే నా మీద చెయ్యనురా, కానీ నా మీద ఎవడైతే చేస్తాడో ఆ అమ్మ మీద ఒట్టే అంటాడు. అరే ఏమైందని నవ్వుతున్నారా? లేకపోతే ఏందిరా, అంత తుఫాన్లో హీరో కళ్ళల్లో మన్ను పడదా? హీరో కదరా, అద్దాలు పెట్టుకుంటాడు. మంచి స్టోరీ ఉంటే చెప్పన్నా, షార్ట్ ఫిలిం తీద్దాం. అయితే నా దగ్గర స్టోరీ ఉంది. మరి ఏంటిదిరా అది? స్టూవర్ట్పురం దొంగలు. అరే టైటిల్ కిరాకున్నదిరా, చేసేద్దాం. ఏం స్టోరీ అన్న? ఇప్పుడు కథ ఎట్లుంటుందంటే, ఇదిరా బాయ్ స్టోరీ. చేద్దాంరా, ఈ షార్ట్ ఫిలిం పక్కా చేసుడే. మరి మీరు తినేసి రండి, స్టార్ట్ చేద్దాం. ఎక్కడ ఇద్దామన్న స్టోరీ? మొత్తం అడవిల్ని. అరే ఏందన్నా, వారం రోజుల తర్వాత అత్త నువ్వు ఇయ్యాలని వచ్చినావు? నువ్వు ఉన్నావో పారిపోయినావో అని డౌట్ వచ్చింది. అన్నా నేను నీకు ఎట్లా అనిపిస్తున్నా అన్న? పెద్ద చోరసాలగా లెక్క కనిపిస్తున్నాను. అన్న మంచిగా మాట్లాడు. మంచిగా చోరసాలగా లెక్క కనిపిస్తున్నావు. ఈరోజు సాయంత్రం వరకు ఆగన్నా, నీ పైసలు నీ ముఖం కొట్టేస్తా. ఏం బ్రో ముఖంకి కొడతా అంటున్నావు? పైసలు అద్దారా ఉద్దేజా? అరే పేరు పెట్టి పిలుస్తున్నావు ఏంద్రా? పైసలు అద్దారా? అరే రే రా అంటున్నావు ఏంది బే? పైసలు అద్దాబే. కావాలా? అరే మరి ఇంత చేంజ్ ఏందిరా, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు? ఈరోజు నేను కోటేశ్వరిని అవుతున్నా. ఎట్లరా? సాయంత్రం నువ్వు పోయినాక
బంగారం తెచ్చుకుందాం. అంగడికి పోయి కూరగాయలు తెచ్చుకుందాం అన్నంత ఇది చెప్తున్నావు నువ్వు. అరే నీ ఎక్కువ తెచ్చుడు కాదురా. ఎందుకు కాదు, అవుతుంది. నువ్వు వచ్చి మెల్లగా బంగారం తప్పుదామనే. అరే నువ్వు బంగారం కోసం పోయినావు అనుకో, చూసిండనుకో ఈ నాడని చంపే బంగారం తీసుకుపోతాడు. సరే అన్న, నువ్వు కూడా రా పోదాం. అట్లనే ఒక గోనె సంచి పార కూడా తీసుకో, మనకు అవసరం పడుతుంది. అవన్నీ ఎందుకన్నా? నిధి తప్పుడు బంగారం తెచ్చుడు అవన్నీ ఉంటాయి కదరా. అన్న నీకు ముందు జాగ్రత్త పనులు బాగున్నాయన్న. అదే ఉంటే నీకు అప్పే ఇవ్వకపోవు నేను. ఇదేనారా అడవి? కాదురా, ఇది ఊరు, మనం ఉండేది అడవి. కానీ ఏమన్నా స్టార్ట్ చేద్దాం. సరే. అరే కెమెరా ఏదిరా? ఇది కాదురా, కనిపిస్తలేదు కెమెరా. ఫోన్ అన్న తీసుడు, కెమెరా లేదా? నువ్వు ప్రభాసు, నేను రాజమౌళి, మన కోసం సెంతిలేస్తాడు వీడికి ఉన్న అట్లా ఏబే. సరే డైలాగ్ ఏందిరా? ఈ ఫస్ట్ డైలాగ్ ఏంటంటే, నా పేరు సాయి, నేను గుప్త నిధుల వేటకు వెళ్ళుచున్నాను. సరే స్టార్ట్ చేద్దాం. రోలింగ్ కెమెరా యాక్షన్. నా పేరు సాయి, నేను గుప్త నిధుల వేట కోసం వెళ్ళుచున్నాను. అరే ఏమైంది బండి? సెల్ఫ్ లేదు, అక్కి కొడుతున్నావు. బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుంది కదా. వా దిగు, మరి నడుచుకుంటూ పోదాం, పెట్రోల్ అన్న మిగులుతుంది. ఎటకారం ఎక్కువ అవుతున్నది, కోసి కారం పెడతా. ఈడికెళ్ళి నడుచుకుంటూ పోదాం. ఎందుకన్నా పెట్రోల్ అయిపోతా? అరే కాదురా, ఇటు బండి పోదు, నడుచుకుంటూ పోబడుతుంది. దిగు. అసలు మ్యాప్ చూస్తాను నాకు. నేను కూడా బుక్ చూస్తా. అన్న నేనంటే నీదేడుందో తెలుసుకుంటానికి మ్యాప్ చూస్తున్నా, నువ్వు బుక్ చూసాడు ఎందుకన్నా? అరే నీ లెక్క అప్పులు చేసే వాళ్ళు అంతా ఎగొడతారు కదా పైసలు, వాళ్ళందరి లెక్క నీళ్ళని ఉంటాయి, చూడబడుతుంది. అన్న మనం ఇప్పుడు ఇట్లా స్టేట్లో పోవాలా. స్టేట్లో పోయి కొంచెం దూరం పోయామనుకో ఒక పెద్ద కోట వస్తుంది. దాని తర్వాత దాటినాక ఇంకో కొంచెం దూరం పోయినామనుకో ఒక సన్న బ్రిడ్జ్ వస్తుంది. అది దాటినాక ఇంకో కొంచెం దూరం పోయినామనుకో అడవి వస్తుంది. అక్కడ 4 చెట్లు నిటారు ఉంటాయి, దాని మధ్యలో నిధి ఉందట రాసి పెట్టున్నది. నువ్వు చెప్తుంటే నాకు మస్తు థ్రిల్లింగ్ అనిపిస్తున్నారా. పోదాం పన్నాడు. యాక్షన్. అడవిలో దాక్కొని వేటాడేందుకు నేను అడవి మనిషిని కాదు. అసలు నువ్వు మనిషివే కావు. కట్ కట్ కట్. అరే ఆడేందుకు కట్ కట్ అంటుండు, ఆనికేమో కట్ అయినట్టున్నది, చూద్దాం దా. అరేమో కట్ అయింది అంటున్నావు, ఏమైందిరా? కట్ అంటే ఆపేయండి అని అర్థం, తెగిందని కాదు. సరే కానీ ఇప్పటి సీన్ ఎట్లా వచ్చింది? ఇది ఓకే, మంచిగా నచ్చింది. మీరు నెక్స్ట్ టైం చేయాలంటే ఒక దట్టమైన అడవులకి నడుస్తా పోవాలా.
ఈ అడవిలో మనుషులున్నారంటావా? ఈడనైతే చూసేందుకు నేను తప్ప వాళ్ళు కూడా మనుషులు లెక్క కనిపిస్తలేరు. చూసింది చాలు నాడు. అరే లడ్డు, మీ తాదేంద్రా వేరే జాగాలినట్టు నిధిని గింత లోపల పెట్టిండు. అదే అన్న, అదే పైసలు తీసుకొని ఏదైనా బ్యాంకులో దాచిపెట్టినా అయిపోతుండే. గాది మాకు లేకనే కదా నిధిని పొంద పెట్టిండు. పొందబెట్టుడేమన్నా? అదేరా భూమిలో పెట్టిండు. అప్పుడే మా తాత నా గురించి ఇంత ఆలోచించినట్టే. గట్టోడే కదా అన్న? గట్టోడే అందుకే గట్టి లోపల పెట్టిండు. అవుగాని లడ్డు, మనం నిధి కోసం పోతున్నాం కదా, ఆ నిధిలో బంగారం నిజంగా దొరికిందనుకో ఏం చేస్తావురా నువ్వు? మంచి ఒక పెద్ద ఇల్లు కట్టుకొని, మంచి ఒక కారు కొనుక్కొని, మంచిగా హ్యాపీగా బతుకుతానా. నాకు మాత్రం పైసలు రిటర్న్ ఇస్తాంటలేవు కదా. అరే నువ్వే ఇడిచి పెడతావన్నా, పక్కకే ఉన్నావుగా. ఇయ్యకపోతే నిన్ను ఆడనే చంపి బొంద పెడతా. ఏమన్నా ఇవ్వకపోతే నిజంగా చంపేస్తావా? నిన్ను చంపితే నాకు పైసలు ఎడికించి వస్తాయిరా. నడు. అన్నా దయ్యమన్నా? అరే ఏడరా, ఏ నిజంగా భయపడ్డావు అన్న? భయానికి మీనింగే తెలియని బ్లడ్ రా నాది. అందుకే తెలుగు మీడియంలో చదవద్దన్నా. సరే కానీ నీదేడు నాకు చెప్పు, ఎంత దూరం చేరు ఇంక జంగల్లో? ఇక్కడ 4 చెట్లు కనిపిస్తున్నాయి కూడా ఆనే ఉందనుకుంటా. పోయి యుద్ధం అడిగి. అరే లడ్డు, నువ్వు అన్నట్టు ఆ 4 చెట్లు అయితే ఇవే. నాలుగు చెట్ల మధ్యలో అంటే నీది ఇక్కడనే ఉండాలా? అవును తవ్వు. అన్న కొంచెం అయినాక చదువుతానా? ఎందుకురా భూమి పూజ చేస్తావా? లేదన్నా, కొంచెం టెన్షన్ అవుతుందన్నా. తవ్వురా తవ్వు. ఇగో అన్నా తవ్వేస్తా అన్న. అన్న ఇందులో ఏమో లేదన్నా. నిధి కోసం తవ్వితే నీళ్ళు వచ్చినాయిందిరా. ఇగో 4 చెట్ల మధ్యలో అన్నాం కదా, మ్యాప్లో 4 చెట్ల మధ్యలో రాసినాయి కదా. 4 చెట్ల మధ్యలో అంటే ఇక్కడ తవ్వు ఒకసారి. అన్న ఏదో డబ్బు ఉందన్నా? అరే నా పైసలు ఇరా. కొంచెం మావు, నీ ముఖానికి కొట్టేస్తా. అరే ఏమైందిరా? డైలాగ్ గుర్తుంది కదా? ఓకే యాక్షన్. నీది దొంగతనం చేసింది నేనే నేనే నేనే
అరే అన్నా అట్లా కొట్టినవేందన్నా? నా నిధిని వీడెట్లా దొంగతనం చేస్తాడు? అన్నా ఆడేం దొంగతనం చేయలేదన్నా, మేము ఇక్కడ షార్ట్ ఫిలిం తీయడానికి వచ్చినాం. షార్ట్ ఫిలిమా? అవన్నా నిధి దొంగతనం చేసాడు అనేది మా షార్ట్ ఫిలింలో ఒక సీను. అన్యాయంగా మా ఊరిని చంపేసినావు అన్న. మరి ఆ నిధెవరు దొంగతనం చేసిండ్రు? అరే లడ్డు, నేనా రవితేజని తలపోయి. అరే వీడు ఉన్నాడా మరి? భయం కురేసుకొని చచ్చిపోయిండా? అరే అంతసేపు తలుపు కొట్టినా కానీ తలుపు ఎదిగలేవు ఎందుకురా? ఎందుకంటావేందన్నా? నేనేం జరిగిందో మర్చిపోయినావా? నిధి లేకుండే దాని గురించి కదా. అది కాదన్నా, నా చేతుతో కూడా చచ్చిపోయాడు. భయపడుతున్నావా? భయం కాదన్నా. అయితే డైపర్ వేసుకోరా మరి. ఏ ఒప్పుకోవన్నా, నా పరిచయం నాకుందంటే నువ్వు ఒప్పుకొని. ఇదే మంచి టైం. అప్పిచ్చినందుకు నాకు చుక్కలు చూపించిండు కదా, ఇప్పుడు ఇంత మజాలు తీసుకుందాం. అన్న ఇప్పుడు ఏమేద్దామన్నా? చేసేదేం లేదు, ఇక జైలుకు కూడా. నా నిజంగా జైలుకోడా అన్న? మరి మర్డర్ చేసిన వాళ్ళు పోవాల్సింది జైలుకే కదా. అన్న ఓకే, మర్డర్ చేసినావు అనకన్నా ఎవరైనా వింటారు. ఇంటైనా నీ ఎవరా? నిజమే కదా అన్న. నువ్వే పోలీసులకు పట్టించట్టున్నావు అన్న. ఫోన్ చేయమంటావు మరి పోలీసులకి? దండం పెడతాను ఆగన్న. మరి నా అప్పు ఎప్పుడు చేరుస్తావు? మూడు తెచ్చి ముండెడుతుంటే రంకు మూడొచ్చి రాయి పట్టి కొట్టినట. అంటే ఇప్పటికీ నీ దొరకలే. ఒకటి చచ్చిపోయాడని నా పరిచయం నేనున్నా, నువ్వు వచ్చి అప్పుడు పైసలు అడుగుతున్నావు. ఇయ్యావా మరి? ఇస్తా అన్న. ఆ నిధి ఎవరు దొంగతనం చేసినా తెలియాలి కదా. ముందు ఆ మర్డర్లకించి బయటపడు. అవునన్నా. పా మరి వాళ్ళ దగ్గరకు పోదాం. ఎవరి దగ్గర కన్నా? అదేరా మర్డర్ జరిగిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరకు పోదాంపా. లేదన్నా, నాకు భయం వేసిందని అద్దన్నా. ఏం కాదురా నడువు మాట్లాడదాం. ఇప్పుడు నువ్వు కావాలని మర్డర్ చేయలే కదా, అది అనుకోకుండా జరిగింది. ఇప్పుడు నువ్వు వీళ్ళని దాక్కొని ఉన్నావు అనుకో, నువ్వు మర్డర్ ఒప్పుకున్నట్టే. పా మాట్లాడదాం నడు. సరే అని వెళ్దాం పా. చలో. అరే ఆ మీదున్న ఆల లెక్కనే ఉన్నారు, పోదాం దా. ఏందన్నా తిన్నది అడుగుతలేదా? ఊకే అటు ఇటు తిరుగుతున్నావు. నువ్వు ఆగరా. రావన్నా, అటు ఇటు ఏం తిరుగుతావు? వచ్చి కూర్చో. నేను కూర్చోనరా. ఎందుకన్నా పైసనేయా? అరే నీకు దండం పెడతా ఆగురా. ఎందుకు పర్సన్ అవుతున్నావు అన్న నువ్వు? మంచిగా గల్లీలో ముచ్చట్లు పెట్టుకుంటుండేటోళ్ళం. ఆ షార్ట్ ఫిలిం అని పోయినాం. ఇప్పుడు ఉట్టిగా సాయిగాడు చనిపోయాడు. వాళ్ళ ఇంట్లో చెప్పినావా అన్న? అట్లా చెప్తే నన్ను తీసుకొని జైలు వేస్తారు. చంపింది నువ్వు కాదుగా అన్న? తీసుకోపోయింది నేనే కదా. ఓహో అదే ఆయన భయం. ఆ ఏడి అని అడిగితే ఏం చేద్దామన్నా? మనకు తెలియదు అని చెప్పిద్దాం. మీరెందుకు ఇక్కడికి వచ్చిండు? నిన్న మీ వాడు పోయిండు కదా, దినాలు చేస్తున్నారు ఏమని వచ్చాను. మర్డర్ చేసింది కాక ఇంకా కామెడీ చేస్తున్నారా? అవసరానికి తగ్గట్టు అన్నీ చేయబడుతుంది. మీ పేరు పోలీసులకు చెప్తాం. ఏమని చెప్తావురా? మీ పేరు చెప్తా. ఫస్ట్ నీకు తెలుసారా మా పేర్లు? నాగవనా, నిన్న మర్డర్ చేసి ఏం యాక్టింగ్ చేస్తున్నావు? ఏం తెలియనట్టే. నేను కావాలని చేయలేదు.
మర్డర్ అయితే చేసినావు కదా. మా వాడే మర్డర్ చేసిండు, మీ దోస్తునే మర్డర్ చేసిండు, నిన్న మీతో నచ్చిననే మర్డర్ చేసిండు. అయితే ఏంది అన్న నేను మన ఒలింపిక్లో గోల్డ్ మెడల్ కొట్టినా ఊకే మటర్ అంటున్నావు. మర్డర్ చేసినావు కాబట్టి అంటున్నాం. అయినా మీతో ఇవన్నీ మాట్లాడే అవసరం మాకు లేదు. పోలీస్ స్టేషన్ పోతాం. అద్దు బ్రో, ప్లీజ్ బ్రో, అద్దు బ్రో. పోనీ ఎవరా చెప్పనియవు, ఎవరికి చెప్తారో చూద్దాం. ఏ ఆగన్నా, నీకేం కాదు, నన్ను తీసుకొని లోపలెత్తారు పోలీసులు. పోనీరా పోలీస్ స్టేషన్కి, పోలీసులకు కూడా తెలియాలి కదా అడవికి ఆ మర్డర్ అయిన వాడిని ఎవరు పట్టుకుపోయాడు. భయపెడుతున్నావా? భయపడాలా, లేకపోతే బయట పడతావు. అంటే నువ్వు నిన్ను అడవికి పోలే, మా వాడు ఎవరిని చంపలే. అట్లెట్లా? పోలీస్ స్టేషన్కో చెప్తారు. అర్థమైంది. అరే రాకి, నిన్న మనం అడవికి పోలేదు. మా సాయిగాడు ఎటు పోయిండో మనకు తెలియదు. అరే లడ్డు, నువ్వు నిన్ను ఎక్కడికి పోలే, ఎవరిని చంపలే. అర్థమైందా? అర్థమైంది. లంగా అందరు ఒక్క జాగానే జమ అయిండు. మరి మీరెందుకు నేను అడవికి పోయినారు? అది నీకు అనవసరం, నువ్వు నర్రా లడ్డు. లేదు, మరి ఏదో నిధి అంటున్నావు. అంటే మావాడు శ్రీనిధి ఫ్యాను, నీకు నిధి అన్నట్టు వినిపించిందేమో. నర్రా. మొత్తానికైతే ఆ మర్డర్ కేసులకి ఇంట్లో బయటపడ్డాను. ఇక అవునన్నా, మరి ఆ నిధి ఎవరు దొంగతనం చేసిరన్నా? ఏమోరా, చిన్న హింట్ కూడా లేదు. ఆ నిధి దొరుకుంటే ఎంత మంచిగా ఉంటుండన్నా. నేను అప్పుడే అనుకున్నా మీదేదో పెద్ద స్కెచ్ ఉన్నదని. మా దగ్గర స్కెచ్లు పెన్సిళ్ళు లేవు. పోలీసులకు చెప్తే లాఠీలు ఇస్తారు. వద్దు అట్లా చేయకు. మరి నాకేంది? 5 కిలో బోంది కొనిస్తా. నేను మెంటల్గా నిజంగానే పోలీసులకు చెప్తా. మెంటల్ అయితే చెప్పాల్సింది పోలీసులకు కాదు, డాక్టర్లకు. మీకు మజాకులు ఎక్కువైతున్నాయిగా, చూడండి. అన్నాడు నిజంగా పోయేటట్టున్నాడు. అరే నువ్వు ఆగురా. అరే ఆగు. ఆగు. సరే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు. ఆ నిధిలో నాకు కూడా భాగం కావాలి. అరే నాకు పడేసిన ఐస్ క్రీమ్ పుల్లని ఎంతమంది నాకుతారా? ఆడ నిధి లేదు. నిధి దొరికినాకనే ఉంది. అదే నా చిన్నపిల్లలు పరిస్థితున్న చాక్లెటా దొరకంగా చేయడానికి? మీకు నిధి కోసం నేను కూడా హెల్ప్ చేస్తా, కానీ దొరికితే మాత్రం నాకు కూడా ఇవ్వాలి. సరే, వేరే ఆప్షన్ లేదు కదా. అసలు ఆ నిధి ఎవరిది? అది అక్కడ ఉండే అని మీకు ఎట్లా తెలుసు? అంటే అది మీ తాత ఆస్తి. మీ తాత నీకోసం దాచిపెట్టిండు, దాన్ని ఎవడో దొంగతనం చేసిండు, నువ్వేమో అవన్నీ చంపేసినావు. ఇంతేగా సినిమా. అసలైన సినిమా ముందుంది. ఆ నిధి ఎవరు తీసిర్రో, ఎందుకు తీసిర్రో, అసలు నాకన్నా ముందు దానికి ఎట్లా తెలిసిందో, ఇవన్నీ తెలుసుకోవాలా. సరే మీరు ఆ నిధి గురించి ఆలోచించుండ్రి, నాకు కొన్ని వసూలు చేసేటి ఉన్నాయి, నేను పోయేస్తాను. సరే అన్న. వట్టే భయపడకపోయేదాన్ని ఉంటే నాకు ఫోన్ చేయి. సరే. నువ్వెందుకు వచ్చినావురా? నిధిలో వాట కావాలన్నా కదా. కానీ ఆ నిధి దొరకలేదు కదా. లెంకుదాం కదా. అది దొరకట్లేదు, ఎవడో దొంగతనం చేసిన దాన్ని. చిన్న క్లూ ఉంటే చెప్పు, అది ఎవరు దొంగతనం చేసినో మనం పట్టుకోవచ్చు. క్లూ అంటే ఇదేంటి? ఆ నిధి డబ్బాలా ఈ పేపర్ ఉండే. ఒకసారి ఇటీ. ఈ రైటింగ్ నీకు తెలిసినో కదా, ఒకసారి చూడు. మనకు ఆ చదువు గురించి మనకేం తెలియదు. ఏమైంది బ్రో? ఆలోచిస్తున్నా. అవు కానీ నీతో ఒక అన్న ఉంటాడుగా, ఆయన రాలేదు ఇప్పుడు? రాలేదు ఇలా. మరొకసారి ఆయన దగ్గరకు పోదాంపా. సరేపా. ఇదేనా ఇల్లు? ఇదే. మంచిగానే కట్టిండు మరి. ఆయన కట్టలే, మెస్సీలు కట్టిరు. వీటికి మట్టి ఈ మధ్యలో అంటున్నట్లున్నది. ఈ లొకేషన్లో
ఈ మధ్యలో తవ్వినట్టయితే అసలు లేనే లేదు. అంటే ఈ నిధి దొంగలించింది ఈయనంటావా? ఇవి వేరే వాళ్ళకి అవసరం ఉండే కావచ్చు లేకుంటే. సరే మరి లోపలికి పోదాంపా. పా. అన్నా అన్నా లేనట్టున్నాడు. బుక్కు ఈయనే ఉన్నది, అయితే ఉండే ఉంటాడు ఈయనే. ఒకసారి ఆయన ఇద్దరికి నా పేపర్ ఇటీ. అది రెండు సేమే ఉన్నాయిగా. రెండింట్లో రైటింగ్ సేమ్ ఉంది. అంటే దొంగతనం చేసింది ఈయనంటావా? రైటింగ్ అట్లా ఎందరిదో సేమ్ ఉంటుంది. ఆయన కానీ దొంగతనం చేసే అవసరం ఈయనకేమి, అట్టిగా అనుమానించినాం. సరే కానీ కనిపిస్తలేడు, ఎటుపోయింది ఈయన? రూమ్లో పోదాంపా. అరే నువ్వేంది ఇక్కడ? అన్న నన్ను కిడ్నాప్ చేసిండు అన్న. ఎందుకురా? మర్డర్ గురించి ఎవరికన్నా చెప్తానేమో అని. చెప్తే ఏమవుతుందిరా? నేను జైలుకి పోతా, అన్నకేం ప్రాబ్లం? ఆ మర్డర్ గురించి పోలీసులకు తెలిస్తే ఆ నిధి గురించి కూడా పోలీసులకు తెలుస్తుంది అన్న. అసలు నీదే లేదు కదా? నిధి ఉన్నదన్న. నీకెవరు చెప్పారు? నాకు అర్థమైంది. ఆ మర్డర్ గురించి బయటకు వస్తే నిధి విషయం బయట పడుతుంది. ఆ నిధి విషయం బయటకు రావద్దనుకుంటున్నా. అంటే ఆ నిధి దొంగతనం చేసింది పక్కకి సీక్రెట్ రూమ్ ఉంటుంది, దాంట్లో చూద్దాంపా. అంటే ఆ నిధి దొంగతనం చేసింది నువ్వేనా? ఇంకా డౌటా? అన్నా, నిధిని నువ్వు దొంగతనం చేసుడేందన్నా? ఎందుకురా, నేను దొంగతనం చేయొద్దా? ఈయన నిధి నువ్వెందుకు దొంగతనం చేసినావు? ఆ నిధి నాది కూడా. అది ఎట్లా? ఆ నిధి మా తాత నా కోసం ఉంచిండు. లేదు, ఆ నిధిని మా తాత నా కోసం ఉంచిండు. అదంతా కాదు, మీ తాతల పేర్లేంది అసలు? మస్కట్ మల్లయ్య. నాకేం అర్థం అవుతలేదు. మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తా. మా తాత అంటే మస్కట్ మల్లయ్య, నీకు కూడా తాతని. ఏంది, మీ ఇద్దరికి తాత ఒక్కోడేనా? అవును, మా తాత 2 అకౌంట్లు నడిపించిండు. ముసలోడే కానీ మహానుభావుడు, అప్పుడే ఇద్దరిని మెయింటైన్ చేసిండు. మా తాతకి 2 పెళ్ళాల. అవును, ఫస్ట్ భార్య మనవాడిని నేను, సెకండ్ భార్య మనవాడు వీడు. అంటే మనం ఇద్దరం అన్నదమ్ములమా? ఆల్మోస్ట్ అంతే. అంటే ఒక నిధి కోసం అన్నదమ్ములైన మీరు మీలో మీరే గొడవ పడరా? ధనమే మన జీవితానికి ఇంధనం, మనతో ఏం పనైనా చేయిస్తుంది. అన్న నాకు డౌటు, నీ దాడుందా నీకెట్లా తెలిసిందన్నా? ఆ రోజు దీపావళి, ఇల్లు అడుగుతున్నాం. ఇల్లు అడిగే టైంలో ఒక పేపర్ దొరికింది. ఆ పేపర్లోనే ఆ నిధి గురించి మొత్తం రాసింది. మరి నీకు ఆ నిధి గురించి నాకన్నా ముందు ఎట్లా తెలిసిందన్నా? అరే ఓ జెఫ్ఫా, నీకు ఆ నిధి గురించి మొన్ననే తెలిసింది, నాకు తెలిసి జమాన్ అయింది. మరి ఆ నిధి నీ దగ్గర ఉందా నాకు ఎందుకు చెప్పలేవన్నా? ఆ నిధి కోసం నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు, నీకు కూడా తెలియాలి కదా. అన్న అయింది అయిపోయింది, ఇప్పుడు ఆ నిధి ఎక్కడ ఉందన్నా? నా దగ్గరనే ఉంది. పామారి పంచుకుందాం. అదేమన్నా చాక్లెట్ ఆరా పంచుకుందాం. చల్ అన్న, ఇన్ని రోజులు నువ్వెవరో నేనెవరో, ఇప్పుడు అన్నదమ్ములం. కొంచెం తక్కువ ఇచ్చినాం కదా అన్న, ఇచ్చేయి. నీకెందుకు ఇవ్వాలరా, అది నా తాతది. నాకు కూడా తాతనేగా అన్న. ఆ ముసలోడు చేసిన తప్పుకు మీ తమ్ముడు బాధపడానా? సరే, నాకు 70%, నీకు 30%. సరే అన్న, మరి నాకెంత ఇస్తారు? నువ్వెవడిరా మధ్యలో?
అంటే ఇద్దరి మధ్యలో నేను బుగ్గా అన్న. అన్న మరి ఆ నిధి ఏడుందన్నా? నాతో రండి చూపిస్తా. అన్న నిధి తీసుకొస్తాను, వీడ చూస్తేనేమో మొత్తం క్లీనే ఉన్నది. నిధి ఏడుందన్నా? చూపిస్తుందా? కొంప తీసి నిధి ఇందులో ఉంది ఏంది? ఎవరికి దొరకద్దని ఇలా పెట్టినా. ఇట్లా కూడా పెడతారా? చూర్రా. అరే నిధి ఎటుపోయింది? డ్రామాలు ఆడుతున్నావా అన్న? నాకు కొంచెం ఏమన్నగా, మొత్తం అద్దన్నగా. అరే అమ్మ తోర్ర లడ్డు, నిధి ఇంట్లోనే ఉండే, నేను తీయలేదు దీన్ని. బా ఈ సస్పెన్స్ నాతో కాదు. నిధి దొరికింది అనిపించినప్పుడల్లా ఏదో ఒకటి ఇష్ట వస్తుంది అన్న. నిజం చెప్పన్న, బంగారం ఇంట్లో ఉండేనా? నిజంగా రా, బంగారం అంత ఇంట్లోనే ఉండే నేను పెట్టినప్పుడు. ఎవరు తీసుకుపోయిండో ఏమో. అన్న మొన్నటిదాకా బిచ్చగా లేకుండే ఉన్నట్టుండి గిట్టెట్లా మారిపోయాను. కొన్ని అద్భుతాలు జరిగితే సంతోషించాలిరా. అది అద్భుతం కాదన్న, ఏదో లపడా లెక్క ఉన్నది. అరే నిన్ను నా దగ్గర జీతం పెట్టుకుంది నా పనులు చేస్తావని, నన్నే ప్రశ్నలు అడుగుతావని కాదు. కుంపదీసి లంకె బిందేమని దొరికిందా అన్న? ఇంత రిచ్ అయిను. బిందెల ప్యాకెట్ నాకెందుకు దొరుకుతాయి రా బై? నువ్వు పోయి జెమిని బీడి కట్ట తీసుకురా పోనాడు. ఇంకా ఈ బీడీలు ఏం తాగుతావు అన్న? పైసలు ఉన్నాయిగా, సిగరెట్లు తాగాల. సరే మరి పోయి 2 సిగరెట్లు తీసుకురా పో. అబ్బా దీనికి డౌట్ వచ్చింది, బంగారమేనన్న దాస పెట్టాలా? అన్న నేను మొత్తం చూసిన, నీ దగ్గర బంగారం ఉన్నది ఎక్కడి? అది మొన్న ఒక ఇంటికి దొంగతనానికి పోయినా, ఆడెవడో పోయి వాటర్ ట్యాంకులనే బంగారం పెట్టిండు. అది నాకు దొరికింది, అది నేను తెచ్చుకున్నా. నాకేమని ఇయ్యా మరి? నీకేంద్ర ఇచ్చేది, చల్లాడు. కుక్క తిరిగినా ఏడనైతే బంగారం దొరకలే. ఇన్ని రోజులు నా దగ్గరనే ఉండే, ఇప్పుడు ఎటు పోయిందో దాన్ని ఎవరు తీసుకోపోయిండో. ఆ నిధి తీసుకుపోయినోడు దొరకాల కానీ అని బొక్కలు చూర చూర చేస్తా. నువ్వెవడిరా మధ్యలో? ఆ బంగారం తీసుకుని నీ కొడితే గిడితే మేమే కొట్టాలా? అన్న మీ నీది వాటర్ ట్యాంకులు ఉండేనా? అవునరా, తీసింది నువ్వేనా? నేను కాదన్న, తీసినోడు వేరోడు. ఆడేవాడు నాకు తెలుసు. ఏమ్రా తమాషాలు చేస్తున్నావా? అరే నిజమన్నా, తీసినోడు నాకు తెలుసు. సరే అడేవాడో చెప్పు. సరే చెప్తా కానీ నాకేమిస్తారు? నువ్వే అడుగు. 1 తులం బంగారం ఇది. ఓరి నీ అవ్వ, అందరికి వాటలు పంచుకుంటూ పోతే మిగిలేది తాడనే. సరే ఇస్తాం, చెప్పు. సరే నాతో రండి, తీసుకుపోతా. నువ్వు పోయి మీ అన్నకి ఒక డీల్ వచ్చిందని చెప్పు. సరే అన్న. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, అన్న మనకు డీల్ వచ్చింది అన్న. మన ముఖాలకు డీల్ ఏందిరా? మనకెవడిస్తాడు? నాకు కూడా గదే డౌట్ అన్న, నీ ముఖానికి డీల్ ఏంది? మాటలు ఎక్కువైనాయి రా బై, ముందాలని వీలు.
గీ ఉడకపోతలు ఏముంటావు అన్న మనమే బయట పోదాం నాడు. చెప్పుర్రా మీ ప్రాబ్లం ఏంది? మాది ఒక నిధి పోయింది, అది నువ్వు వెతికి పెట్టాలి. నిధి అంటే గా ఇస్మార్ట్ శంకర్లా హీరోయినా? అనేది కాదన్న, మా బంగారం పోయింది. బంగారమా? ఎక్కడ పోయింది? ఎక్కడ పోయిందో తెలిస్తే మేమే తెచ్చుకుంటాం, నీ దగ్గరికి ఎందుకు వస్తాం? ఆ నిధి ఎక్కడుండే? మా బంగ్లా మీద ట్యాంక్లో పెట్టి ఉండే. అది తీసింది మనమే. అవురా బాయ్, దాని విలువ ఎంత? ఒక 200-300 ఉంటుంది అంతే. బంగారం ఉన్నదన్నారు, ఒక 200-300. అంటే అది రోల్డ్ గోల్డ్ అన్న, డూప్లికేట్. మరి అది మీకెందుకురా? అది మాకు సెంటిమెంట్, అందుకే. అన్న ఇచ్చే రోల్డ్ గోల్డ్ మనకెందుకు, కనీసం ఇట్లా అయినా పైసలు వస్తాయి. సరేరా సరే. సరే మరి ఎంత ఇస్తారు? 10,000 ఇస్తాం. 30,000 అయితే రా బాయ్. సరే ఇస్తాం, వెతికి ఉండ్రి. వెతుకుడేందుకు, ఇప్పుడే ఇస్తా ఆగు. రోల్డ్ గోల్డ్ అని ఇస్తున్నా, లేకుంటేనా? 30,000 ఇయ్యుర్రి. ఇగో 10,000, ఇగో 20,000. ఇక 30,000. అన్న మొత్తంకైతే నిధి దొరికేసిందన్న. కష్టానికి ఫలితం దొరికింది. చెల్బే మధ్యాహ్నం నువ్వు వాడివే. అన్న నా వాట. అరే ఇష్టం రా బాయ్, నువ్వు మాకు మస్తు హెల్ప్ చేసినా కష్టంగా ఇస్తాం నీకు. అన్న ఒకసారి లెక్క పెట్టాను అవి. ఏ బాబు, ఆ నిధిని ఎవరైనా ముడితే మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అది చెప్పడానికి నువ్వోళ్ళు. నేను పురావస్తు శాఖ నుంచి వచ్చాను. ఈ నిధిని ప్రభుత్వానికి అప్పగించాలి. అట్లా కురుతుంది, ఆ నిధి మా తాతది. ఆ నిధి ఎవరిదైనా సరే ప్రభుత్వానికి అప్పగించాల్సిందే. ఇవ్వకపోతే ఏం చేస్తారు? మీరు అడవిలో చేసిన మర్డర్ స్టోరీ ఈరోజు బయటకు వస్తుంది. అద్దు సార్, ఇగో తీసుకుపోండి. నాది నీది అని నిధి కోసం కొట్టుకున్నాం, లాస్ట్కి మన నోట్లోనే మన్ను పడ్డది. డబ్బు మనతో ఏ పని అయినా చేయిస్తుంది. బంధాలను దూరం చేస్తుంది, మిత్రులను దూరం చేస్తుంది. ఉచితంగా డబ్బులు రావాలని ఆశపడితే ఆ డబ్బు మనకు మనశ్శాంతిని ఉంచదు, వచ్చినా ఎక్కువ కాలం మన దగ్గర ఉండదు. ఈ లోకంలో కష్టపడి సంపాదించిన డబ్బుతో పొందిన ఆనందాన్ని మించిన సంతోషం ఇంకా ఏదీ లేదు. ఇట్లు మీ రవితేజ. థ్యాంక్ యూ.